ఏ సర్టన్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ బై ఏ సైక్లిస్ట్ ఎట్ ఏ సర్టన్ స్పీడ్. ఓకే, ఇద్దరున్నారు, పార్క్లో ఇద్దరున్నారు. ఒకరేమో జాగింగ్ చేస్తున్నారు, ఇంకోరేమో సైక్లింగ్ చేస్తున్నారు. ఒకతను జాగింగ్ చేస్తున్నాడు, రైట్, ఇంకో అతను సైకిల్ యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి అన్నాడు సార్. జాగింగ్ చేసే అతను సైకిల్ చేసే అతనికి హాఫ్ ద డిస్టెన్స్ కవర్ చేస్తాడట. అంటే ఇక్కడ డిస్టెన్స్ రాస్తాను. జాగింగ్ చేసే అతను సైక్లింగ్ చేసే అతనికి హాఫ్ ద డిస్టెన్స్. ఇది కనుక 2 అవుతే ఇది 1 అవుతుంది. జాగింగ్ చేసే అతను సైక్లింగ్ చేసే అతనికి హాఫ్ కవర్ చేస్తాడట. ఇది 4 వేసుకుంటే ఇది 1/2 × 4 2. ఇది 2 వేసుకుంటే ఇది 1/2 × 2 1. ఇది డిస్టెన్స్. టైం ఏమిచ్చాడు? జాగింగ్ చేసే అతను సైక్లింగ్ చేసే అతనికి డబల్ ద టైం తీసుకుంటాడట. అంటే ఇది 1 minute తీసుకుంటే వీడు 2 minutes తీసుకుంటాడు. రైట్, జాగింగ్ చేసే అతను డబల్ ద టైం తీసుకుంటున్నాడు కాబట్టి 2:1. ఇతను డిస్టెన్స్ ఏమో వీడికి హాఫ్ తీసుకుంటున్నాడు. ఇది 2 గనక అవుతే ఇది 1 అవుతుంది. 1/2 × 2 1 అవుతుంది. ఇది 1 గనక అవుతే ఇది 2 అవుతుంది. ఎందుకనంటే ఇది డబల్ కాబట్టి. నాకు డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు. క్వశ్చన్లో ఏమన్నాడు? స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. 1/2 = 2/1. ఈ రెండిటిని రైట్ నేను 2 తోటి లబ్ధం చేస్తే 1/2 × 2 1. 2 2s are 4. ఈ క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 1:4. ఈ క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 1:4. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకతను జాగింగ్ చేస్తున్నాడు, ఒకతను సైక్లింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి వ్యక్తుల మధ్యలో డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు, దాని తర్వాత టైం పీరియడ్ రేషియో ఇచ్చాడు. డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు, టైం పీరియడ్ రేషియో ఇచ్చాడు. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ సార్. చాలా జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ని చదవండి. రైట్, ఏదైనా మిస్ అయితే యాడ్ చేద్దాము. ఏ కార్ డ్రైవర్ లీవ్స్ బెంగళూరు at 8:30. ఒక పర్సన్ బెంగళూరు నుంచి బయలుదేరాడు. ఎన్నిటికి బయలుదేరాడు? 8:30కు బయలుదేరాడు. రైట్, తను బయలుదేరిన ప్లేస్ నుంచి బెంగళూరుకి ఎంత దూరం ఉంది? 300 కిలోమీటర్ల దూరం ఉంది. రైట్, ఎప్పుడు చేరుకున్నాడు? 12:30కు చేరుకున్నాడు. క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ మిస్ అయింది. ఎట్ 10:30, 10:30కు ఈ స్టేట్మెంట్ మిస్ అయింది. 8:30కు స్టార్ట్ అవుతే 12:30కు బెంగళూరు చేరుకుంటాడు. రైట్, ఎంత గ్యాప్ ఉంది? 300 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. 8:30కు బయలుదేరిన వ్యక్తి 10:30కు అంటే 2 గంటలు ట్రావెల్ చేశాడు. ఎంత దూరం ట్రావెల్ చేశాడు? ఓన్లీ 40% ఆఫ్ టోటల్ డిస్టెన్సే ట్రావెల్ చేశాడు. ఓన్లీ 40% ట్రావెల్ చేశాడు. 40% ఆఫ్ 300 అంటే ఎంత? 120 కిలోమీటర్స్. 8:30 నుంచి 10:30 వరకు 2 గంటలు ట్రావెల్ చేశాడు. 2 గంటలు ట్రావెల్ చేశాడు. ఎంతసేపు ట్రావెల్ చేశాడు? 120 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. 8:30 నుంచి 10:30 2 గంటలు. 2 గంటల్లో తను ప్రయాణించిన దూరం ఎంత? 120 కిలోమీటర్లు. రైట్, 120 కిలోమీటర్లు. ఇంతవరకు అందరికి అర్థమైంది కదా సార్? సో అంటే అతని స్పీడ్ ఎంత అవుతుంది? అతని స్పీడ్ విల్ బికమ్ 60 km/h. సార్ ఎలా సార్ 60 km/h వచ్చింది? 8:30కి బయలుదేరిన వాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 hours బయలుదేరాడు. 2 hours ట్రావెల్ చేశాడు. ఆ 2 hoursలో ఎంత దూరం ట్రావెల్ చేశాడు? 40% ట్రావెల్ చేశాడు. 40% ఆఫ్ 300 అంటే ఎంత? 120. 120 కిలోమీటర్లు 2 గంటలు అంటే 120/2 60 కిలోమీటర్స్. రైట్, 10:30 నుంచి 12:30 మొత్తము 300 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది 120 కిలోమీటర్లు. అంటే ఈ మిగతాదెంత? 180 కిలోమీటర్లు.
వాడు బయలుదేరిన ప్లేస్ నుంచి బెంగళూరు వరకు టోటల్ 4 గంటల్లో చేరుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 గంటలు, 10:30 నుంచి 12:30 అంటే మిగతా 2 గంటల్లో 180 కిలోమీటర్లు కవర్ చేయాలి. మిగతా 2 గంటల్లో 180 కిలోమీటర్లు కవర్ చేయాలంటే వాడి స్పీడ్ ఎంత? 90 కిలోమీటర్లు పర్ అవర్. వాడి స్పీడ్ ఎంత? 90 కిలోమీటర్లు పర్ అవర్. అంటే ఇక్కడ 60 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తే 10:30కు చేరుకుంటున్నాడు. 10:30 నుంచి 12:30 కల్లా వాడు బెంగళూరులో చేరుకోవాలంటే వాడి స్పీడ్ ఎంత ఉండాలి? 90 కిలోమీటర్స్ పర్ అవర్. క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మచ్ హీ హాస్ టు ఇంక్రీజ్ హిజ్ స్పీడ్. 60 కిలోమీటర్ల పర్ అవర్ ఉన్నవాడు ఇప్పుడు 90 కిలోమీటర్ల పర్ అవర్ తోటి వెళ్తున్నాడు. అంటే ఎంత పెంచాలి? ఇంకో 30 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ పెంచాలి. ఇంకో 30 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ పెంచాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా హై ఫ్రీక్వెన్సీగా ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి ఎట్మోస్ట్ అటెన్షన్ ఇవ్వండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 8:30కు ఒకడు బయలుదేరాడు. 8:30కు బయలుదేరిన వాడు 12:30కు బెంగళూరు చేరుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 4 గంటలు టైం తీసుకుంటాడు. క్వశ్చన్లో 2 గంటల తర్వాత అంటే 10:30కు వాడు ఓన్లీ 40% కవర్ చేశాడు. మొత్తం 300లో 40%, 40% ఆఫ్ 300 అంటే ఎంత? 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు కవర్ చేశాడు. మిగిలింది కవర్ చేయాల్సింది ఎంత? 180 కిలోమీటర్లు. ఇంకెంతసేపులో కవర్ చేయాలి? 10:30 నుంచి 12:30, 2 గంటల్లో కవర్ చేయాలి. 180 కిలోమీటర్లు 2 గంటల్లో కవర్ చేయాలి. అంటే వాడు వెళ్ళాల్సిన స్పీడ్ అంతా 90 కిలోమీటర్ల పర్ అవర్. ఇదేమో 60 కిలోమీటర్ల పర్ అవర్, ఇదేమో 90 కిలోమీటర్ల పర్ అవర్. 60 నుంచి 90కి వెళ్ళాలి అంటే ఎంత పెంచాలి? 30 కిలోమీటర్ల పర్ అవర్ పెంచాలి. 30 కిలోమీటర్ల పర్ అవర్ పెంచాలి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ని చదువుతూ ఏమి ఇచ్చాడు, ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాడు, మనకేం కావాలి, మిగిలింది ఏం కావాలి అనేది సిస్టమేటిక్గా స్టెప్